గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఆగస్టు 28, 2026. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిథి పౌర్ణమి, ఉదయం 9:48 వరకు, ఉపరి కృష్ణ పాడ్యమి. ఈనాటి పర్వం శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ మరియు రాఖీ పూర్ణిమ. వారం శుక్రవారం. నక్షత్రం శతభిషం, రాత్రి 3:13 వరకు, ఉపరి పూర్వాభాద్ర. యోగం అతిగండ, ఉదయం 7:28 వరకు, ఉపరి సుకర్మ. కరణం భవ, ఉదయం 9:48 వరకు, బాలువ, రాత్రి 9:56 వరకు, ఉపరి కౌలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. అమృతకాలం రాత్రి 7:44 నుండి 9:23 వరకు. అభిజిత్ కాలం పగలు 11:44 నుండి 12:34 వరకు. బర్జ్యం ఉదయం 9:45 నుండి 11:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:14 వరకు. మధ్యాహ్నం 12:34 నుండి 1:24 వరకు. రాహుకాలం ఉదయం 10:35 నుండి 12:09 వరకు. గుళిక కాలం ఉదయం 7:27 నుండి 9:01 వరకు. యమగండం మధ్యాహ్నం 3:16 నుండి 4:50 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 5:54 నుండి 8:24 వరకు. సంగవకాలం ఉదయం 8:24 నుండి 10:54 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10:54 నుండి 1:24 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:24 నుండి 3:54 వరకు. ఆబ్దిక తిథి శ్రావణ బహుళ పాడ్యమి. సాయంకాలం సాయంత్రం 3:54 నుండి 6:24 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:24 నుండి 8:42 వరకు. రాత్రికాలం రాత్రి 8:42 నుండి 11:46 వరకు. నిశీధి కాలం రాత్రి 11:46 నుండి 12:32 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:08 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:54. సూర్యాస్తమయం సాయంత్రం 6:24. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:02. సూర్యాస్తమయం సాయంత్రం 6:33. సూర్యరాశి సింహం, చంద్రరాశి కుంభం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రాంతాల సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి. నిరుద్యోగులకు అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రుణ ఒత్తిడి నుంచి బయటపడతారు. మిథున రాశి. అన్ని రంగాల వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.
చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. కర్కాటక రాశి అధికారులు అనుగ్రహంతో ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. సింహరాశి ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఇంట బయట సమస్యల నుంచి బయటపడతారు. సన్నిహితుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కన్యా రాశి విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కీలక సమయంలో సన్నిహితుల సహాయం అందుతుంది. తులా పాత మిత్రులతో గృహమును సంతోషంగా గడుపుతారు. పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. వృశ్చిక రాశి దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసిక ఆందోళనలు తప్పవు. మకర రాశి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమై అశ్రద్ధ చేయటం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలిగినా సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుంభరాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు సహోద్యోగులతో వివాదాలు తొలగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అన్ని రంగాల వారికి అనువైన కాలం. మీనరాశి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా ఉంటాయి. గృహంలో శుభకార్యాల గురించి చర్చ జరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఇవి రాశి ఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తునూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.